सर्गे प्राथमिके प्रयाति विरतिं मार्गे स्थिते दुर्गते स्वर्गे दुर्गमतामुपेयुषि भृशं दुर्गेपवर्गे सति वर्गे देहभृतं निसर्गमलिने जातोपसर्गे सर्गे विश्वसृजस्तदीयवपुषा भर्गोऽवतीर्णो भुवि ज्ञानेन रंशमथ कर्कश तर्कखंडे सिंहांशमेकमपि तद्विविधं समर्च्य तेन स्वयं तदभवत् गुरुराजयोगात् श्रीबंडरीक गुरुमण्डलमाश्रितोऽहं। వివాహ ప్రకరణంలో శేషహోమ ప్రకరణం. శేషహోమం వరుడు యొక్క ఇంట్లో జరుగుతోంది. దాంట్లో ప్రాయశ్చిత్త శబ్దాన్ని గురించినటువంటి విచారణ, నష్టమైనటువంటి అగ్నిని పునః అనుసంధాతగా ఉంటాడు అగ్ని అని అర్థం ఒక భాష్యకారుడు హరదత్తాచార్యులు వారు రాశారు. ఇంకా సాయణాచార్యులు వారు చాలా చోట్ల వేదభాష్యాలలో ఆయన అపరాధ నివారణం అనే అర్థాలు కూడా వారు రాశారు. ఇంకా కొన్ని భేదాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఏమైనా అపరాధ నివారణం, అపరాధ విమోచనం అనేటటువంటిది మాత్రం చాలా చోట్ల కనపడుతోంది. ఇంచుమించుగా అపరాధం జరిగితేనే కదా అగ్ని నాశమైపోయేది. అంటే నష్టమైన అగ్నిని అనుసంధానం చేయటం అనేటటువంటి అర్థానికి బీజం అపరాధమే. అటువంటి అపరాధ విమోచనం అనే అర్థం చెప్తే కూడా అన్ని రకాల కూడా సరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అగ్ని, వాయువు, అలాగా ఆదిత్యుడు, ప్రజాపతి నలుగురు దేవతల గురించి మొట్టమొదట్లో ప్రార్థన చేస్తున్నాడు. అగ్నే ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తేరసి బ్రాహ్మణస్వానాథకామః ప్రపద్యే యాస్యాం పతిఘ్నీతను ప్రజాగ్ని పశుఘ్ని లక్ష్మిఘ్ని జారగ్నేవ సీతాం కృణోమి స్వాహా అని ఒక మంత్రం. అన్నింట్లలోనూ ఇవన్నీ మళ్ళీ వాళ్ళు చెప్పక్కర్లా. అంటే వాళ్ళు హోమం చేసేటప్పుడు చెబుతారు, మామూలుగా ఏకాగ్నికాండ పాఠంలో ఇవన్నీ మళ్ళీ తిరిగి చెప్పరు. వాళ్ళు ఎంతవరకు చెబుతారంటే వాయో ప్రాయశ్చిత్తే ప్రాయశ్చిత్త ఆదిత్య ప్రాయశ్చిత్తే అని కలిపేస్తారు వాళ్ళు. పోని వాయో ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తిరసి అని రెండో మంత్ర ప్రారంభం కనపడుతోంది. ఆదిత్య ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తిరసి అని మూడో మంత్ర ప్రారంభం కనపడుతోంది. ప్రజాపతే ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తిరసి అని నాలుగో మంత్ర ప్రారంభం కనపడుతోంది. అన్నింట్లలోనూ బ్రాహ్మణస్వానాథకామః ప్రపద్యే యాస్యాం పతిఘ్నీతను ప్రజాగ్ని పశుఘ్ని లక్ష్మిఘ్ని జారగ్నేవ సీతాం కృణోమి స్వాహా అనేటటువంటిది చివరి భాగం సమానంగా ఉంటుంది. ఈ మంత్రాలలో అన్నింటిలోనూ ఆలోచించి చూచినట్లయితే ప్రాయశ్చిత్త శబ్దం ఒక్కొక్క మంత్రంలో 2 సార్లు ఉంది. మొత్తం 4 మంత్రాలకే కలిపితే 8 సార్లు కనపడుతోంది మనకి. ప్రాయశ్చిత్త శబ్దానికి అర్థం మనం ఇందాక అనుకున్నట్టుగా హరదత్తాచార్యులు వారు చెప్పిన ప్రకారంగా చూచినట్టయితే నష్టాగ్ని అనుసంధాతృత్వం, నష్టమైన అగ్నిని అనుసంధానం మళ్ళీ తిరిగి యథాప్రకారంగా అగ్ని నిలబెట్టడం అనేటటువంటిది జరగాలి అనే అభిప్రాయంతో ఈ ప్రాయశ్చిత్త శబ్దానికి అర్థం హరదత్తాచార్యులు వారు తన భాష్యంలో వివరించారు. కానీ వేదభాష్యంలో చూసినట్లయితే అపరాధ విమోచనం అనే అర్థం వాళ్ళు రాస్తున్నారు. ఇదంతా ఇప్పుడు మనం పఠించినటువంటి అగ్ని, వాయువు, ఆదిత్య, ప్రజాపతి వీళ్ళ నలుగురికి కూడాను ఇది అన్వయిస్తుందా, అన్వయించదా అనేటటువంటి విచారణ మనం చేయవలసినటువంటిది అవసరం ఉంది ఇక్కడ దీంట్లో. అంటే ప్రధానంగా ఎవరు ఏం కర్మ చేసినా కూడా అందరికీ అగ్నే మూలం. అసలు ఇప్పుడు మనం వాయువు, ఆదిత్యుడు వాళ్ళిద్దరిని గురించి ప్రార్థించాం. వాళ్ళు చేసే కర్మలో అగ్నిని ప్రార్థించడం కూడా సంభవించవచ్చు. ప్రజాపతి గారు స్వయంగా కర్మానుష్ఠానంలో ఒకప్పుడు ప్రవర్తించినట్టుగా వేదాల్లో కనపడుతున్నాయండి. అగ్నిష్టోమేన వై ప్రజాపతి ప్రజా సృజత అని ఒక చోట ఒక మాట ఉంది.
ఈ వాక్యానికి అర్థం ఏమిటి అని విచారిస్తే, ప్రజాపతి సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి అగ్నిష్టోమం అనే కర్మ ద్వారా, అంటే అగ్నిష్టోమం అనే కర్మని అనుష్ఠించి ఆ ప్రభావం చేత ప్రజలను సృష్టించాడు అని ఆ వాక్యానికి అర్థం కనపడుతోంది మనకి. అంటే ఆయన కూడా అగ్నిష్టోమం అనేటటువంటి కర్మ ఆచరించినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన కూడా ఏదైనా ప్రాయశ్చిత్త శబ్దం ఉంటుందా? చాలా గొప్పవాడు, సృష్టికర్త. ఆయన అసలు మర్చిపోవడం ఏమిటి, ఆయన కర్మలో లోపాలు రావడం ఏమిటి, అపరాధాలు ఏమిటి, అసలు ఏం మాటలు కుదరవు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన కర్మ దగ్గర కూడాను రాక్షసులు ఉంటారండి. వీళ్ళు అసలు లేని చోటంటూ లేదనుకో. వాళ్ళ వలన ఒకప్పుడు ప్రమాదం జరగవచ్చు. అందువలన అపరాధ ప్రయుక్తమైనటువంటి దోషం తన్నివారణం అనే అర్థం చెప్పినా అన్నింటికి కూడాను సరిపోతుందని అనిపిస్తోంది. అట్లాగే వాయువు చేసినటువంటి కర్మానుష్ఠానం, ఆదిత్యుడు చేసినటువంటి కర్మానుష్ఠానాలు, వీటల్లో అన్నింట్లలో కూడాను మరి రాక్షస ప్రయుక్తమైనటువంటి దోషాలు ఉంటాయి కనుక వాళ్ళ వల్ల వచ్చిన అపరాధాన్ని వీళ్ళే సహించాలి కనుక అదే చెబుతారు చూడండి, ఋత్వికృతమైనటువంటి దోషం యజమానుడికి సంక్రమిస్తుంది అని చెబుతారు కర్మలో. యజమానుడు ప్రత్యేకంగా అపరాధం చేయకపోయినా ఋత్విక్కులు చేసేటటువంటి దోషం యజమానుడు కూడా అనుభవించాలి. ఎందుకంటే ఋత్విక్కులు చేసిన కర్మానుష్ఠాన ప్రభావం చేత ఫలం ఎట్లా అనుభవిస్తాడో దోషం కూడా అనుభవించక తప్పదు. అందువలన వాళ్ళు చాలా జాగ్రత్తగా కర్మానుష్ఠానంలో వ్యవహరించవలసి ఉంటుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. ఇదంతా మామూలుగా జరుగుతుండే విషయాలు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆ దేవతలలో కూడా ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదిత్యుడి విషయంలో మనం రోజు సూర్యోదయ కాలంలో ఆయన్ని రాక్షసులు బాధిస్తూ ఉంటారని, ఆ రాక్షసుల యొక్క బాధ నివారణ కోసమని మనం ఉదయం లేచి మనం సంధ్యావందన కాలంలో పవిత్రమైనటువంటి గాయత్రీ మంత్రంతో నీళ్లు జపించి ఆ నీళ్ళని వాళ్ళ మీదకి వదిలితే వాళ్ళు అక్కడి నుంచి తప్పుకుని ఆయన హాయిగా ఆనందంగా ఉదయం పొంది బయటకు రావడానికి అవకాశం ఉంటుంది అని మనకి మంత్రాలు స్వాధ్యాయ బ్రాహ్మణం చెబుతోంది ఈ మాట. అక్కడ ఏమంటోంది అంటే, మనం ఇచ్చేటటువంటి నీళ్లు అవి గాయత్రి మంత్ర పూతం. గాయత్రి మంత్రం అంటే అంత తేలికైంది ఏం కాదు, చాలా విలువైనటువంటి మంత్రం. ఆ మంత్రంతో పవిత్రమైనటువంటి నీళ్లుట ఏతా ఆపో వజ్రీభూత్వా తాని రక్షాగం సుమందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి అని అంటుందండి. ఆ మంత్రం చేత ఆ నీళ్లు వజ్రాయుధాలైపోయినట్టండి. అవి దేవేంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుని సంహారం చేశాడు అని చెబుతూ ఉంటాడు. దానికి తిరుగులేదు వజ్రాయుధం అంటే. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ ఉదకాలకు కూడా ఏర్పడుతుందనండి. ఆ ఉదకాలు మనం విసిరినట్టయితే మంత్రప్రభావం చేత ఏతస్య యజుషో వీర్యేణ అంటుంది కొన్ని చోట్ల. ఆ మంత్రప్రభావం అలాంటిదనమాట. దానివలన ఆ రాక్షసులు వాళ్ళు ఆరుణ ద్వీపం అని వాళ్ళు ఉండే చోటు, అక్కడికి వెళ్ళి గిలగిలా కొట్టుకొని పోతారు. మన రాముడు బాణం వేశాడు. మారీచ సుబాహువులు భయంకరమైనటువంటి రాక్షసులు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళిద్దరినీ కొడితే వాళ్ళు వేల దూరం వాళ్ళు ఎక్కడ పడ్డారో సముద్రంలో తెలియదు అసలు. అనంతమైనటువంటి సముద్రం, దానికి ఇంత అంతా అని లెక్కలేదు కదా. ఆ బాణంతో ఇద్దరు కూడా వెళ్ళిపోయినారు, ఎక్కడ పడ్డారో తెలియదే. ఒకడు సుబాహు చచ్చిపోయినాడు, మారీచుడు మాత్రం మిగిలాడు. చావు తప్పి కన్నులొట్టబోయిందన్నట్టు మొత్తం మీద వాడు బయటకు వచ్చాడు. వాడితో కొంచెం అవసరం ఉందన్నమాట రామాయణంలో, అందుకోసమనే బతికాడేమో అని అనిపిస్తోంది. సరే, అది అలా ఉంచండి. అంటే అర్థం ఏమిటి అంటే, మనం ఏతా ఆపో వజ్రీభూత్వా, ఆ ఉదకాలు వజ్రాయుధాలైపోయి తాని రక్షాగం సుమందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి,
మందేహులు వీళ్ళు, మందా ఈహా యశాంతే మందేహాహ. వాళ్ళ ఈహలని కూడాను వాళ్ళ సంకల్పాలు, వాళ్ళ ఆలోచనలన్నీ ఉంటే దరిద్రపు ఆలోచనలు అన్నమాట దానికి అర్థం. అంత చండాలపు ఆలోచన వాళ్ళవన్నీ కూడాను. అలాంటి వాళ్ళు ఆరుణద్వీపంలో ఉంటారట. అక్కడికి వెళ్ళి ధన్నుని వెళ్ళి పడ్డారండి ఒక్క దెబ్బమ్మటేను. అదిగో అది పరిస్థితి అన్నమాట. కాబట్టి ఆదిత్యుడు సూర్యభగవానుడు అంతటి వాడిని కూడా వాళ్ళు వేడిపిస్తూ ఉంటారండి. కాబట్టి ప్రాయశ్చిత్తం ఆయన కర్మలో కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అని ఈ రకమైనటువంటి భావాలన్నింటినీ కూడాను దీంట్లో పెట్టి ఇక్కడ శేషహోమంలో అగ్నే ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తరసి అని ఒకటి, అలాగే వాయో ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తరసి అని రెండు, ఆదిత్య ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తరసి అని మూడు, ప్రజాపతే ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తరసి అని ఈ 4 మంత్రాల ప్రారంభంలో అగ్ని, వాయువు, ఆదిత్యుడు, ప్రజాపతి వాళ్ళ కర్మలు, వాళ్ళ దాంట్లో జరిగినటువంటి అపరాధాలు, వాటిని వాళ్ళ నివారణ, ఇలాంటి ప్రసంగాలన్నీ కూడా దీంట్లో వింటున్నాం. ఇకపోతే ఈ మంత్రాల 4గింట్లలోనూ సమానంగా ఒక భావం ఉంది. బ్రాహ్మణస్త్వా నాథకామః ప్రపద్యే యాస్యాం పతిఘ్నీతను ప్రజాఘ్నీ పశుఘ్నీ లక్ష్మిఘ్నీజారఘ్నీం అశీతాం కృణోమి స్వాహ అనేటటువంటిది 4గింట్లలోనూ సమానంగా ఉంటుంది అంటున్నాడు. ఆ అగ్నిదేవుడితో కానీ, వాయువుతో కానీ, ఆదిత్యుడితో కానీ, ప్రజాపతితో కానీ, ఏ దేవతతోనైనా సరే, మహాత్మా నేను బ్రాహ్మణ్ణి, త్వాం నాథకామః ప్రపద్యే, మహాప్రభో నాకు నాథుడు కావాలి అంటే రక్షకుడు కావాలి అని దానికి అర్థం అన్నమాట. అంటే ఏమయ్యా నువ్వు చాలా గొప్ప వేదాలు అధ్యయనం చేశావు, మరి యజ్ఞయాగాది కర్మలు చేస్తున్నావు, అంతటివాడివి ఇంతటివాడివి అంటున్నావు, మరి నీకు కూడా ఇంకో నాథుడు రక్షకుడు కావాలని అంటావా అని అనుకుంటున్నారేమో ఒకవేళ. కానీ మన దగ్గర మంత్రశక్తి ఉంది కానీ రక్షణ శక్తి లేదు. రక్షణ శక్తి అనేటటువంటిది అది క్షత్రియులకు సంబంధించినటువంటి విషయం. రక్షకులుగా వాళ్ళు ఉన్నప్పుడు మన మంత్రములు మనము రక్షింపబడటం జరుగుతుంది. కానీ రక్షకుడు లేనప్పుడు మన మంత్రాలు ఫలించవు. అవి వాటి వలన మనం ప్రయోజనాన్ని పొందలేం. అదే అంటాడు మహాకవి కాళిదాసు ఓ సందర్భంలో మాట్లాడుతూ. దిలీప మహారాజు గారు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళారు, గురువు గారు. ఆయనతో తన యొక్క పరిస్థితిని చెప్పుకోవడానికి వెళ్ళి మాట్లాడుతూ తప మంత్రకృతో మంత్రైర్దూరాత్ ప్రశమితారిభి ప్రత్యాదిశ్యంత ఇవ వే దృష్టలక్ష్యభిదశ్చరా అన్నాడు. మహర్షి, తమ అనుగ్రహం వల్ల నేను రాజ్యం చేస్తున్నాను, కానీ నేనేదో రాజ్యం చేస్తున్నాను అనే అభిప్రాయం నాకు లేదన్నాడు ఆయన. అదేమయ్యా, నువ్వు క్షత్రియుడివి, రాజ్యాధికారం నీకుంటుంది కానీ నాకుండదే, మరి నువ్వు చేయకపోతే నేను చేస్తానా, మరి నువ్వు అలా అంటున్నావేమిటి అని ఒకవేళ గురువుగారు వశిష్ఠ మహర్షి అనొచ్చు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, నీ మంత్రశక్తి ఉంది కాబట్టి దానివలన నేను రాజ్యం చేయగలుగుతున్నాను, కానీ కేవలం నా ధనుర్బాణాల వల్లనే రాజ్యం శత్రు నివారణ జరుగుతోందని నేను అనుకోవటం లేదన్నాడు అతను. దిలీప మహారాజు అన్నమాట. అంటే తవ మంత్రకృతో మంత్రై, తమరు మంత్రకర్తలు, మంత్రద్రష్టలండి వాళ్ళు. మంత్రాలను దర్శించినటువంటి మహానుభావులు, మహర్షులు అంటే ఏం మామూలు మనుషులు అనుకుంటున్నావా? నువ్వు మంత్రాలను దర్శించినటువంటి వాడివి. నువ్వు ఉపయోగించేటటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో దూరాత్ ప్రశమితారిభి, ఆ శత్రువులందరూ ఎప్పుడో ఎక్కడో పోయినారు, పలాయనం చిత్తగించారు, పారిపోయినారు వాళ్ళు. అయితే యుద్ధంలో నేను బాణాలు వేయటం, తద్వారా శత్రువులు వాళ్ళు అపజయాన్ని పొందటం, లేకపోతే పారిపోవటం, ఏదో ఇదంతా జరుగుతోంది అంటే అదంతా కూడా నా బాణానికి, నా గురికి, నా ప్రయోగ కౌశలానికి నాకు ఈ సామర్థ్యం ఉంటుందని నేను అనుకోవటం లేదు మహర్షి.
తమ యొక్క మంత్ర ప్రభావం వలన ఇదంతా జరుగుతోందని నేను అనుకుంటున్నానన్నాడు. ఊరికే నేనేమిటంటే దిష్టి బొమ్మ, ఊరికే వేస్తున్న ఆ బాణాలు వాళ్ళకి తగిలినట్టుగా కనపడుతున్నాయి, వాళ్ళు పడిపోతున్నారు, అది కనపడుతోంది, ఇదంతా ఉట్టిదే. అదేమయ్యా అలా అంటావంటే, తమ శక్తి మంత్రశక్తి ఎలాంటిదండి అన్నాడు ఒక శ్లోకంలో మాట్లాడుతూ దిలీప్ మహారాజు గారు గురువు గారితో చెప్పుకున్న మాటలు. అందువలన నేను బ్రాహ్మణస్త్వ నాథకామ ప్రపంచే అన్నాడు. నేను మంత్రశక్తి గలవాడినే కానీ రక్షణ శక్తి మాత్రం నా దగ్గర లేదు, అది మీరుండాలి. అదే ఒకచోట మహాగ్నిచైన ప్రకరణంలో మాట్లాడుతూ ఒక మంత్రం చెబుతూ అంటుంది, అది సగుంషితం మే బ్రహ్మ సగుంషితం వీర్యం బలం సగుంషితం క్షత్రం జిష్ణు యస్యాహమస్మి పురోహిత అన్నాడండి. యస్య రాజ్ఞ అహం పురోహితోస్మి, ఏ మహారాజుకు నేను పురోహితుడిగా ఉంటానో అక్కడ వాడికి సంబంధించి సగుంషితం మే బ్రహ్మ, మంత్రశక్తి తీక్ష్ణంగా మంచి చురుకుగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సగుంషితం వీర్యం బలం, వాడి వీర్యం కానీ శక్తి కానీ సామర్థ్యం కానీ బలం కానీ మంచి తీక్ష్ణంగా ఉంటుందన్నమాట. సగుంషితం క్షత్రం, క్షత్రియ శక్తి వాళ్ళు యుద్ధంలో జయించటం కానీ, మరి రాక్షస సంహారం కానీ, మరి నాశనం కానీ, వాటి విషయాల్లో కూడాను వాళ్ళకి శక్తి సామర్థ్యాలు మంచి తీక్ష్ణంగా ఉంటాయి. యస్యాహమస్మి పురోహిత, ఏ రాజుకు నేను పురోహితుడిగా ఉంటున్నానో నా రాజ్యంలో ఆ రాజు అలాంటి శక్తి సామర్థ్యాలతో ఉంటాడు అని అన్నాడు ఆయన. అంటే అదంతా పురోహితుడి చేతిలో ఉందన్నమాట. ఆయన యొక్క మంత్రబలం వల్లనే ఆయన నడుస్తున్నాడు. కానీ ఆయన్ని గనక పురోహితుడిని వదిలిపెట్టాడో ఆ మొన్నాడు వాడి మీదకి శత్రువులందరూ కూడా దాడి చేస్తారు. వాడు ఏమీ చేయలేడు, వాడి వల్ల కాదు. అందుకోసమని బ్రాహ్మణ క్షత్రియులు ఉభయులు కూడాను కలిసినప్పుడే ఇది మంత్రశక్తి వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళ రక్షణ శక్తి వాళ్ళు ఇవ్వాలి. అడుగడుగునా కూడా ఇటువంటి మంత్రాలు మనకు అడుగునా కనపడుతూనే ఉంటాయి. ఇది మహాగ్నిచైనంలో ఉంది ఈ మంత్రం. ఈ తర్వాత వ్యాఖ్యానం కూడా దీనికి అనుగుణంగా అలా ఉన్నాయన్నమాట. అందువలన ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఆ దేవతలతో మాట్లాడుతూ అడుగుతున్నాడు, దేవతల్లారా, అగ్ని వాయువు ఆదిత్య ప్రజాపతి బ్రాహ్మణస్త్వ నాథకామ ప్రపద్యే, నేను బ్రాహ్మణుని నాథకాముడిని, నాకు రక్షణ కావాలి అని అన్నాడండి. మిమ్మల్ని నేను అందుకే పొందుతున్నాను, మీరు నాకు రక్షణ ఇవ్వండి అని ఈ రకమైన భావాలన్నీ కూడాను దీంట్లో మనకు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మనకు వచ్చిన చెక్ ఏమిటంటే, ఈ మంత్రంలో యాస్యాం పతిఘ్ని తనూ ప్రజాఘ్ని పశుఘ్ని లక్ష్మిఘ్ని జారఘ్నేమశ్చైతాం కృణోమి స్వాహ అని కొన్ని చోట్ల కొన్ని చికాకులుగా కనపడుతున్నాయి. అంటే ఆమె శరీరం, ఈ వధువు యొక్క శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు దీంట్లో. పతిఘ్ని ప్రజాఘ్ని పశుఘ్ని లక్ష్మిఘ్ని అన్నాడండి. అబ్బా, ఈ మాటలు ఉన్నాయి చూసారా, ఇవి ప్రమాదకరంగా కనపడుతున్నాయి. అంటే ఆమె శరీరం భర్తని, పిల్లల్ని, పశువుల్ని, లక్ష్మిని సంహరించేదిగా అనే మాటలు పైకి వినబడుతున్నాయి. అంటే శారీరకమైనటువంటి పాపం అంటారు దీన్ని. పాపాలు 3 రకాలుగా ఉంటాయి. మానసికంగా ఉంటాయి కొన్ని, వాచికంగా కొన్ని ఉంటాయి, కాయికంగా కొన్ని ఉంటాయి. ఇవి కాయికమైనటువంటి పాపాలలో ఒకవేళ ఈమె భర్తని కానీ, పిల్లల్ని కానీ, పశువుల్ని కానీ, లక్ష్మిని కానీ పోగొట్టుకోవచ్చేమో అనేటటువంటి మాటలు దీంట్లో మనకు కనపడుతున్నాయి. అది చాలా ప్రమాదకరమైన మాటలు. ఆమె అలాగా ఉండకూడదు. అయితే ఒక గుణం ఏమిటంటే, ఈ మంత్రాలలో జారఘ్నీమశ్చైతాం కృణోమి స్వాహ అని చివరిలో జారఘ్ని అనే మాట కూడా ఒకటి ఉంది. అది మనకు చాలా ఉపయోగించే మాట. జారుడంటే ఉపపత్తి, భర్త ఉండగా మరొకడు, వాడినే జారుడు అంటారు. అలాంటి వాడిని సంహరించే సామర్థ్యం ఈమెకు ఉంది అనే భావం ఇంకొక పదంలో కనపడుతోంది. అది ఉపయోగిస్తుంది, అది ఉండవలసిందే, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ మనకి ఈ పతిఘ్ని ప్రజాఘ్ని పశుఘ్ని
లక్ష్మిఘ్ని. ఏమిటండి ఈ పదాలు ఇలా వేశాడు? మంత్రంలో ఉన్నాయి, ఎవరు వేస్తారు? ఏదైనా కావ్యమా వేయటానికి? మరి ఏమిటో దీనికి అర్థం ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావటం లేదు. అంటే కథయా, నువ్వు కంగారు పడమోక. వీటికి సమాధానం అలాగా మనం తెలుసుకోవచ్చు. ఏమిటంటే మొట్టమొదట్లో చతుర్థ్యా సమీక్షేత అని మొట్టమొదట్లో చూస్తాడు వధువుని వరుడు. అప్పుడు చెప్పేటటువంటి మంత్రాలలో అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నీం లక్ష్మీంతామస్యై సవితస్సువా ఘోరచక్షురపతిఘ్నయేధి శివాపతిభ్యస్సు మనా సువర్చా జీవసూహు అన్నాడండి. జీవసూహుట ఆవిడ. ఆహా అనే మాటల్లో ఆవిడ అభ్రాతృఘ్నీం అని భ్రాత వరుడుకు సంబంధించినటువంటి సోదరులు లేక ఆమె సోదరులు ఏమైనా చెప్పు, నాకు తెలియదు, వాళ్ళని సంహరించకుండా నువ్వు ఉండేటట్టుగా ఉండాలి నువ్వు అని ఆ మాట అప్పుడే చెప్పేశాడు. ఇప్పుడు కూడా ఆ అభ్రాతృఘ్నిని తీసుకొచ్చి ఇక్కడికి అన్వయించుకున్నట్టయితే మనకు ఏ చికాకు లేదు. తర్వాత అభ్రాతృఘ్నీం వరుణ అపతిఘ్నీం అన్నాడు. అపతిఘ్ని, భర్తని సంహరించేదానివి కాకుండా ఉండాలి నువ్వు అని ప్రార్థన అక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ కూడాను పతిఘ్ని అనేదానికి అపతిఘ్ని అనేటటువంటి దానికి అర్థం కూడా మనం చెప్పుకోవాలి. తర్వాత ఇంద్రాపుత్రఘ్నీం, అపుత్రఘ్నీం, పుత్రుని సంహరించేదివి కాకుండా ఉండాలి అని. అంటే పుత్రుని సంహరించే అలక్ష్మి, అలాగే పతిని సంహరించే అలక్ష్మి, అలాగే పశువులను సంహరించే అలక్ష్మి, వీటినన్నిటినీ నేను తుడిచేస్తున్నాను అని ఆమె శిరస్సు నుండి దర్భకర్రలతో అలక్ష్మీ నిరసనం అంటారు దీన్ని, అవతల పక్క పారేస్తాడు. అది మనం చూడకూడదు. పనికిరాని దాన్ని వెనకాల పక్క పారేస్తాం. అది ఏమిటంటే నీకు అనవసరం, నువ్వు చూడమోకంటాం. అంటే అది చూడకూడదు. ఆ అలక్ష్మిని ఆ రకంగా నిరసన చేస్తాడు. కాబట్టి ఈ వాక్యాలకన్నింటికీ ఆ వాక్యాలతో మనం ఏకవాక్యత చేసుకున్నట్లయితే అప్పుడు ఇవన్నీ కూడాను సమన్వయింపబడతాయి. లేకపోతే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, అర్థం రాదు. ఏమిట్రా ఇలా ఉన్నాయి అని ప్రపంచం ఆక్షేపణ చేసే అవకాశాలు ఉన్నాయి. అసలే మన మీద ఏ రకంగా ఆక్షేపించాలా అని ఎదురు చూస్తూ అలా గోతి దగ్గర నక్కలాగా చూస్తున్నారు చాలామంది. తెలియలే? అటువంటి వాళ్ళకి ఇంకా అవకాశాలు వస్తాయి సుమా, అలా రాకూడదు. అందుకోసమని వీటిలన్నింటినీ కూడాను సమన్వయం ఆ రకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా కూడా చెప్పాలి. అంటే పతిఘ్ని, ప్రజాఘ్ని, పశుఘ్ని, లక్ష్మిఘ్ని ఇవన్నీ కూడాను చూసారా? అటువంటి అలక్ష్మిని, అంటే అపతిఘ్ని అనే అలక్ష్మి, అపుత్రఘ్ని అనేటటువంటి అలక్ష్మి, అభ్రాతృఘ్ని అనేటువంటి అలక్ష్మి, ఇవన్నీ పోవాలని తెలియలా. ఆమెకి ఏముండాలి అంటే పతిఘ్ని, పుత్రఘ్ని, భ్రాతృఘ్ని అనే అలక్ష్మిలు పోవాలి. అపతిఘ్ని, అపుత్రఘ్ని, అభ్రాతృఘ్ని అనేటువంటి లక్ష్మీలు మనకు కావాలి. అంటే ఆవిడ పతిని కానీ, పుత్రుని కానీ, సోదరుని కానీ ఎవరిని కూడా సంహరించనటువంటి గొప్ప గుణం ఉంది చూసారా, అదే లక్ష్మి. ఆ లక్ష్మీంతామస్యైత సవితస్సువ, హే సవిత తాం లక్ష్మీం శువ దేహి, నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని ఇదివరకే చెప్పాడు ఆ మాటలు. అంచేత ఇక్కడ ఒకవేళ పతిఘ్ని, పుత్రఘ్ని, భ్రాతృఘ్ని అనేది ఉన్నప్పటికీ కూడా ఆ వాక్యాలతో ఏకవాక్యత మనం చేసుకున్నట్లయితే ఈ దోషాలన్నీ కూడా పోతాయి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పుత్రశబ్దంలో ప్రజాశబ్దం ఉంది. ఇక్కడ ఒక చోట ప్రజాఘ్ని అనేటటువంటి దాని దగ్గర ప్రజాశబ్దానికి 2 రకాల అర్థాలు. అంటే ప్రజ అంటే సంతతి అని దానికి అర్థం. అంటే మనకి తనకు తర్వాత కలిగేటటువంటి సంతానం అది కూడా మనం చెప్పచ్చు. మన ఇంట్లో మనుషుల్ని కూడా మనం చెప్పచ్చు ప్రజాశబ్దం చేత. అట్లా చెప్పినట్టయితే ద్విపాత్ పశువులు వీళ్ళందరూ కూడాను 2 కాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి
వీళ్ళని శన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే అన్న చోట అడుగడుగునా కూడా ఇలాగే చెబుతూ ఉంటారు. కాబట్టి ద్విపాత్పశువులు కాబట్టి వీళ్ళందరికీ కూడాను ఎటువంటి అనర్థం జరగకుండా ఉండటం కోసమని వీళ్ళని సంహరించకుండా ఉండేటటువంటి స్వభావం ఆమెకు ఉండుగాక అని ప్రార్థన కుదురుతుంది. రెండోది చతుష్పాత్ పశువులు, గోవులు అలాంటివన్నీ కూడాను మన దొడ్లో ఉంటూ ఉంటాయి. వాట్లకు కూడా ఎటువంటి అపరాధం జరగకూడదండి. ఇవన్నీ కూడాను ఆ అగ్నిదేవుడితోనూ అందరితోనూ, అగ్ని, వాయువు, ఆదిత్యుడు, ప్రజాపతి వీళ్ళందరితో కూడాను కోరుకుంటున్నాడనమాట. బ్రాహ్మణస్త్వా నాథకా మఃప్రపద్యే యాస్యాం పతిఘ్నీతనూ ప్రజాగ్ని పశుఘ్ని లక్ష్మిఘ్ని జారఘ్నీమస్సీతాం కృణోమి స్వాహా అని మొట్టమొదటి మంత్రంలోనే, అలాగే తర్వాత మంత్రాల్లో కూడా ఇలాగే కనపడుతున్నాయి అన్నమాట. నేను దేవతలందరితోనూ కోరే ప్రార్థన ఇదే. నాకు రక్షణ ఇప్పించవలసిందే నిన్ని. నా భార్యకు ఈ పతి, ప్రజ, పశు, లక్ష్మి అలాగే జారులు అనగా వీరులైనటువంటి జారగ్ని అవసరమే. అట్లాంటివన్నీ కూడాను ఈమెకు ఉండాలి. ప్రజల్ని పరిపాలించాలి కానీ ప్రజల్ని సంహరించకూడదు. పతిని రక్షించాలి కానీ పతిని సంహారం చేయకూడదు. అలాగే పశువుల్ని రక్షించాలి కానీ పశు సంహారం కూడా చేయకూడదు. లక్ష్మి అండి అసలు అన్నింటికీ మూలం లక్ష్మి. ఆ లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడాను సేవించాలి. ఆవిడ లక్ష్మీదేవిని మనం సేవించడం అంటే మనకు గుర్తొస్తోంది. ఆవిడ మన ఇంట్లో ఉండాలి అన్నట్లయితే ఏ రకంగా ఉంటే మన ఇంట్లో ఉంటుందో మనం ఆ రకంగా వ్యవహరిస్తే మన ఇంట్లో ఉంటుంది ఆవిడకి ప్రతికూలంగా వ్యవహరించామనుకోండి, వెళ్ళిపోతుంది ఇంట్లోంచి. గడప దాటిందంటే నీ పని ఖాళీ. పిచ్చివాడివి మొన్నాడు నువ్వంతే, నీ మొహం ఎవడో చూడడు. ఉంది కాబట్టి ధనం విర్రవీగుతున్నాడు, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అని. అది పోయిందనుకో, ఆ తర్వాత బజార్లో వాడి మొహం ఎవరు కూడా చూసేవాళ్ళు ఉండరు కదా. అందువలన ఆవిడ్ని మనం కాపాడుకోవాలి. అలాగే సరస్వతీదేవి మనలో ఉంది కాబట్టి మన గౌరవిస్తోంది ఈ ప్రపంచకం. మన నుండి తప్పుకుందనుకో, ఎందుకు పనికిరాని వాడితో సమానం మనం కూడా అనమాట. బజార్లో ఊడ్చుకునేవాడు ఉంటాడు చూసావా, బజారు ఊడ్చేటటువంటి మనుషులు, వాళ్ళతో సమానమైపోతాం. ఆమె మనలో ఉంది కాబట్టి ఆమెను మనలో ఉంచుకునే గౌరవము, యోగ్యత మనలో ఉండాలి. అందువల్లే అసూయతో ఉన్నవాడు, మరి మనని ద్వేషించేవాడు, అలాంటి వాడికి మనం అపాత్రుడికి దానం చేయకూడదు. అపాత్రుడిగా విద్యాదానం చేశామో నీచుడు వీడిలో మళ్ళీ రాకూడదు అని వెళ్ళిపోతుంది అందులోంచి. కాబట్టి ఆ లక్ష్మి కూడాను ఈవిడికి ఎప్పుడూ ఉండాలన్నమాట అనే విషయాన్ని మనం దీంట్లో ఈ 4 మంత్రాల్లో పరిపూర్ణంగా తెలుసుకుంటున్నాం. అగ్నే ప్రాయశ్చిత్తే దేవానాం ప్రాయశ్చిత్తరసి బ్రాహ్మణస్త్వా నాథకా మఃప్రపద్యే యాస్యాం పతిఘ్ని తనూః ప్రజాగ్ని పశుఘ్ని లక్ష్మిఘ్ని జారఘ్నీమస్సీతాం కృణోమి స్వాహా. వాయో ప్రాయశ్చిత్తే దేవానాం ప్రాయశ్చిత్తరసి బ్రాహ్మణస్త్వా నాథకా మఃప్రపద్యే యాస్యాం పతిఘ్ని తనూః ప్రజాగ్ని పశుఘ్ని లక్ష్మిఘ్ని జారఘ్నీమస్సీతాం కృణోమి స్వాహా. ఆదిత్య ప్రాయశ్చిత్తే ప్రజాపతి దేవానాం ప్రాయశ్చిత్తరసి బ్రాహ్మణస్త్వా నాథకా మఃప్రపద్యే యాస్యాం పతిఘ్ని తనూః ప్రజాగ్ని పశుఘ్ని లక్ష్మిఘ్ని జారఘ్నీమస్సీతాం కృణోమి స్వాహా. ప్రజాపతే ప్రాయశ్చిత్తే దేవానాం ప్రాయశ్చిత్తరసి బ్రాహ్మణస్త్వా నాథకా మఃప్రపద్యే యాస్యాం పతిఘ్ని తనూః ప్రజాగ్ని పశుఘ్ని లక్ష్మిఘ్ని జారఘ్నీమస్సీతాం కృణోమి స్వాహా అని ఈ రకంగా 4 హోమాలు చేశాడు. ఇంకా శేషహోమాలు బాకీ ఉన్నాయి. మనం తర్వాత వాటి వివరణ చేద్దాం.